నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ సర్కార్ రివర్స్ విధానాలతో పోలవరంపై పెనుభారం. మళ్లీ పెరిగిన అంచనాలు. 11,704 కోట్లు పెంచాలంటూ ప్రభుత్వానికి చేరిన దస్త్రం. రిజిస్ట్రేషన్ విలువలు పెంపుపై ఏపీ సర్కార్ కసరత్తు. 10 నుంచి 15% పెంచే అవకాశాలు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ విధానం రద్దు. భారీ వరద ఒత్తిడి వల్లే కూలిన సుంకిశాల సైడ్ వాల్. ప్రమాదంపై జలమండలి వివరణ. నిర్మాణ సంస్థ సొంత ఖర్చుతో పునర్నిర్మిస్తుందని ప్రకటన. అమెరికాలో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి పెట్టుబడుల వేట. కాలిఫోర్నియా చేరుకున్న సీఎం. యాపిల్, గూగుల్ సంస్థలతో చర్చలకు ప్రణాళిక. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా యూనస్ ప్రమాణం. ప్రధాని హోదాకు సమానంగా ముఖ్య సలహాదారుగా విధులు. శాంతికి పిలుపు. రిజిస్ట్రేషన్ విలువలు పెంచే దిశగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రిజిస్ట్రేషన్ విలువల్ని కనిష్టంగా 10% నుంచి గరిష్టంగా 20% వరకు పెంచాలని భావిస్తున్నారు. 10 నుంచి 15% మధ్య పెంపు ఉండొచ్చని సమాచారం. శాస్త్రీయంగా అధ్యయనం చేశాకే ప్రాంతాల వారీగా రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రక్రియకు కనీసం 45 రోజుల సమయం పడుతుంది. పెంపు ప్రతిపాదనలను చంద్రబాబుకు అధికారులు నివేదించాక నిర్ణయం వెలువడుతోంది. ప్రస్తుతం కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువలు ఎక్కువగాను, బహిరంగ మార్కెట్ విలువలు తక్కువగాను ఉన్నాయి. వీటిని సరిదిద్దాలని భావిస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజిస్ట్రేషన్ల విధానం రద్దుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. గ్రామ వార్డ్ సచివాలయ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్పులు చేయనుంది. అవసరాలకు అనుగుణంగా గ్రామ వార్డ్ కార్యదర్శుల్ని వినియోగించుకునేలా, రేషనలైజేషన్ పాటించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. కొత్తగా క్లస్టర్ విధానం అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. గ్రామ సచివాలయాల్లో ఏఎన్ఎం, విఆర్ఓ, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా ప్రతిపాదనలు రూపొందిస్తోంది. పట్టణ పరిధిలోని వార్డ్ సచివాలయాల్లో అడ్మిన్, శానిటరీ, విద్య, సంక్షేమం, సౌకర్యాలు, ఆరోగ్య, మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా సూచనలు చేసింది. మిగిలిన కార్యదర్శుల్ని ప్రభుత్వం క్లస్టర్ వ్యవస్థలో వినియోగించుకోనుంది. గ్రామ సచివాలయ కార్యదర్శుల్ని పంచాయతీరాజ్ పరిధిలోకి తెచ్చే ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఏపీలో 10,960 గ్రామ సచివాలయాలు, 4,044 వార్డ్ సచివాలయాలు ఉన్నాయి. వీటిల్లో 1.61 లక్షల గ్రామ వార్డ్ కార్యదర్శులు పనిచేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయంలో భారీగా వరద రావడంతో ఒత్తిడి పెరిగి సుంకిశాల ప్రాజెక్టు సైడ్ వాల్ కూలిపోయిందని జలమండలి స్పష్టం చేసింది. 5 నిమిషాల వ్యవధిలోనే గోడ కూలిందన్న జలమండలి గోడను సదరు నిర్మాణ సంస్థే పునర్నిర్మిస్తుందని తెలిపింది. అందుకు అవసరమైన ఖర్చును కూడా ఆ సంస్థే భరిస్తుందని వెల్లడించింది. ఈ ఘటన వల్ల హైదరాబాద్ తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగదని జలమండలి వివరించింది. హైదరాబాద్ మహానగర ప్రజల దాహార్తి తీర్చడానికి నల్గొండ జిల్లా పెద్ద ఊర మండలంలో సుంకిశాల వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టులో సైడ్ వాల్ కూలిన ఘటనపై జలమండలి వివరణ ఇచ్చింది. ఈ ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్ సంస్థ టెండర్ దక్కించుకుని ఇంటెక్ వెల్ లో సంపు, పంప్ హౌస్, 3 టన్నెళ్లు, పంప్ హౌస్ సూపర్ స్ట్రక్చర్ ను నిర్మిస్తుంది. సుంకిశాల ప్రాజెక్టు ఇంటెక్ వెల్ పనులు 60%, పంపింగ్ మెయిన్ పనులు 70%, ఎలక్ట్రోమెకానిక్ పనులు 40% పూర్తయ్యాయని జలమండలి తెలిపింది. ఈ ప్రాజెక్టును వర్షాభావ పరిస్థితులు, వేసవి కాలంలో నిరంతరాయంగా హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా చేయడానికి నిర్మిస్తున్నట్లు జలమండలి వెల్లడించింది. 2021 జూలైలో పనులు ప్రారంభం కాగా రిజర్వాయర్ టన్నెల్ వైపున్న సైడ్ వాల్స్ 2023 జూలైలోనే పూర్తి చేశారని తెలిపింది. 2023 డిసెంబర్ నాటికి మొత్తం 4 సైడ్ వాల్ బ్లాకుల్లో 3 సైడ్ వాల్ బ్లాకులు రిజర్వాయర్ ఫుల్ లెవెల్ ఎత్తు వరకు పూర్తయ్యాయని, సంపు ఫ్లోర్ లెవెల్ 137 ఉండగా 43 మీటర్ల నిర్మాణం పూర్తి చేశారని వివరించింది. ఈ ఏడాది జనవరి నాటికి 4 సైడ్ వాల్ బ్లాక్ రూఫ్ స్లాబ్ లెవెల్ వరకు పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపింది. వచ్చే వేసవిలోగా నీరు అందించాలనే ఉద్దేశంతో మిడిల్ టన్నెల్ పూర్తి చేయడానికి ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం సంపు వైపు టన్నెల్ పై గేటును ఏర్పాటు చేశారు. రిజర్వాయర్ వైపున్న మట్టిని తొలగించారు. రిజర్వాయర్ కు వరద ఆలస్యంగా వస్తుందని ఏజెన్సీ భావించింది. మిడిల్ టన్నెల్ కోసం గేట్ ఫిక్సింగ్ పనులు చేపట్టింది. జూలై 29, 30, 31 తేదీల్లో గేటు బిగింపు పనులు జరిగాయి. ఇదే సమయంలో నాగార్జున సాగర్ కు ఒక్కసారిగా 3.5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో నీళ్లు టన్నెల్లోకి చేరాయి. టన్నెల్ గేటు ధ్వంసమై అనుసంధానంగా
ఉన్న సైడ్ వాల్ కూలిపోయింది. ఇదంతా 5 నిమిషాల స్వల్ప వ్యవధిలోనే జరిగిందని జలమండలి వివరించింది. రిజర్వాయర్ సంపు పూర్తి స్థాయి నీటి మట్టంతో నిండిపోయింది. ప్రస్తుత నీటి మట్టం తగ్గిన తర్వాత దెబ్బతిన్న సైడ్ వాల్ భాగాన్ని నిర్మాణ సంస్థ సొంత ఖర్చుతో పునర్నిర్మిస్తుందని జలమండలి వివరించింది. ఈ పునర్నిర్మాణ పనులకు సుమారు 20 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ ఘటనపై బోర్డు స్థాయిలో ఉన్నత ఇంజనీర్లతో ఒక విచారణా కమిటీ ఏర్పాటు చేసినట్లు జలమండలి స్పష్టం చేసింది. విచారణా సభ్యులుగా జలమండలి ఈడీ, రెవెన్యూ డైరెక్టర్, ప్రాజెక్టు డైరెక్టర్ ఉంటారని ప్రకటించింది. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని, ఈ ఘటన వల్ల మార్చిలో పూర్తి చేయాలి అనుకున్న పనులు మరో 2 నెలలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని జలమండలి అభిప్రాయపడింది. ఈ ఘటన వల్ల హైదరాబాద్ తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగదని, ప్రస్తుత సరఫరా వచ్చే ఏడాది వరకు యథావిధిగా కొనసాగుతుందని జలమండలి వెల్లడించింది. తెలంగాణలో పెట్టుబడుల లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతోంది. న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, డల్లాస్, టెక్సాస్ లో పర్యటన పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి బృందం కాలిఫోర్నియా చేరుకుంది. ఇప్పటి వరకు 10 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు విస్తరణకు ముందుకొచ్చాయి. ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. వీహబ్ లో $5 మిలియన్ పాటు స్టార్టప్ల్లో $100 మిలియన్ పెట్టుబడికి వాల్ష్ కారా హోల్డింగ్స్ అంగీకరించింది. హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్ నెలకొల్పేందుకు ట్రైజెంట్ టెక్నాలజీ సంసిద్ధత వ్యక్తం చేసింది. 1000 కోట్లతో బయో ఇథనాల్ తయారీ సంస్థ ఏర్పాటుకు స్వచ్ఛ బయో కంపెనీ ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో డేటా మేనేజ్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఆర్సీసీఎం కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్ సంస్థ ప్రకటించింది. జీనోమ్ వ్యాలీలో 400 కోట్లతో ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వివింట్ ఫార్మా ప్రకటించింది. 4 లక్షల చదరపు అడుగుల్లో విస్తరణకు హెచ్సీఏ హెల్త్ కేర్ ఒప్పందం చేసుకుంది. టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కోసం అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ చార్లెస్ స్క్వాబ్ ఒప్పందం చేసుకుంది. అమెరికాలో యాపిల్, ట్రైనెట్, ఔరమ్, అమెజాన్, గూగుల్ తదితర కంపెనీల ప్రతినిధులతో చర్చించేలా రేవంత్ బృందం ప్రణాళిక రచించింది. తర్వాత దక్షిణ కొరియా వెళ్లి ఈ నెల 14న ఉదయం హైదరాబాద్ తిరిగి రానుంది. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఇటీవల కేబినెట్ నిర్ణయం మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి అర్హతలు, విధి విధానాలను మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేస్తుంది. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు వేర్వేరుగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. రేషన్ కార్డుల కోసం వార్షిక ఆదాయం, భూ పరిమితి తదితర అంశాలపై సబ్ కమిటీ అధ్యయనం చేయనుంది. జగన్ సర్కార్ హయాంలో అనుసరించిన లోపభూయిష్ట విధానాలు పోలవరానికి పెనుభారంగా మారాయి. వైసీపీ హయాంలో జరిగిన నష్టాల ఫలితంగా మళ్లీ అంచనాలు సవరించేందుకు ఆంధ్రప్రదేశ్ అధికారులు ప్రభుత్వానికి దస్త్రాన్ని పంపారు. అంచనాలకు 11,704 కోట్ల రూపాయలకు పెంచుతూ ప్రతిపాదించారు. జగన్ 5 ఏళ్ల పాలన వల్ల ప్రధాన డ్యాంలోనే 4,512 కోట్ల మేర అదనపు భారం పడింది. వైకాపా ప్రభుత్వ రివర్స్ విధానాలతో పోలవరం ప్రాజెక్టుపై పెను భారం పడింది. రివర్స్ టెండర్లతో 628 కోట్ల ఆదా అంటూ అప్పట్లో జగన్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. తీరా పోలవరంపై 1000 కోట్ల భారానికి వైసీపీ సర్కార్ కారణమైంది. నాటి నష్టాల ఫలితంగా ఇప్పుడు మళ్లీ అంచనాలు సవరించేందుకు అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దస్త్రాన్ని పంపారు. ప్రస్తుతం ప్రధాన డ్యాం అంచనాలు 11,704.94 కోట్లకు పెంచుతూ ప్రతిపాదనలు సమర్పించారు. ఈ సవరించిన అంచనాల్ని ఏపీ జలవనరుల శాఖ మదింపు చేస్తోంది. ప్రధాన డ్యాంకు అనుసంధానంగా మరో 6 ప్యాకేజీలు ఉన్నాయి. ఆ పనులు ఏవీ ఈ అంచనాల్లోకి రావు. కుడి ఎడమ కాలువలు, భూసేకరణ, పునరావాసం ఇందులో చేరవు. ఈ లెక్కన జగన్ ప్రభుత్వంలో ఒక్క ప్రధాన డ్యాంలోనే ఏకంగా 4,512 కోట్ల మేర అదనపు భారం పడినట్లయింది. ఈ అంచనాలపై ఏ స్థాయిలో కోత పడుతుందో చూడాలి. 2021 ఏప్రిల్ 19న జగన్ ప్రభుత్వం పోలవరంలో ప్రధాన డ్యాం అంచనాల్ని 7,192 కోట్లకు సవరించింది. తరువాత ప్రధాన డ్యాంలో భారీ వరదలకు కోతపడ్డ ప్రాంతంలో చేయాల్సిన పనుల పేరుతో 2,022 కోట్లకు మరోసారి పారణామోదమిచ్చింది. పని పరిమాణం పెరగడం వల్ల ఇతరత్రా అనేక విషయాల్లోనూ ఒప్పందాల్లో మార్పులు చేస్తూ ఏకంగా అదనంగా 100 కోట్ల మేర అదనపు లబ్ధి కల్పించింది. ఆ మొత్తం 1000 కోట్లు దాటిపోగా గతంలో సవరించిన అంచనాలకు, తాజాగా సవరించబోతున్న అంచనాలకు మధ్య కాలంలో 852.39 కోట్ల మేర ఒప్పంద ఉల్లంఘనలు, అదనపు పనులు చేర్చడం ద్వారా గుత్తేదారుకు అదనపు లబ్ధి చేకూర్చింది. ఇవి చీఫ్ ఇంజనీర్ స్థాయిలోనే ఆమోదం పొందాయి. ఆంధ్రప్రదేశ్
స్థాయి స్టాండింగ్ కమిటీ ప్రభుత్వ స్థాయికి వెళ్లలేదని సమాచారం. 852 కోట్ల మేర గుత్తేదారుకు కల్పించిన ప్రయోజనము తాజా అంచనాల పెంపులో ఒక భారీ మొత్తంగా మారింది. ఇవన్నీ కలిపి పోలవరంపై వేల కోట్ల భారాన్ని పెంచుతున్నాయి. 2013-14లో ఈ పని విలువను 4717 కోట్లుగా లెక్కగట్టారు. అప్పట్లో టెండర్లు పిలిచి ట్రాన్స్ట్రాయ్ సంస్థకు 14.0555% తక్కువకు పనులు అప్పగించారు. ఆ టెండర్ డిస్కౌంట్ మినహాయించి పని విలువను 4054 కోట్లుగా లెక్కించారు. ఆ తరువాత భూసేకరణ వంటివి ఆలస్యం కావడం వల్ల గుత్తేదారు పనులు చేపట్టడం ఆలస్యమైంది. ఈ క్రమంలో 2015 అక్టోబర్ 10 నాటికి పనుల అంచనా విలువను పెంచారు. ట్రాన్స్ట్రాయ్ టెండర్ డిస్కౌంట్ ను కూడా మినహాయించి అప్పటికి పని విలువను 5535.14 కోట్లకు చేర్చారు. జగన్ ప్రభుత్వం వచ్చాక అప్పటికి మిగిలి ఉన్న పనిని మేఘా సంస్థకు అప్పజెప్పింది. 1548.12 కోట్లకు పూర్తి చేసేలా ఆ పనులు అప్పగించింది. 2021లో ప్రధాన డ్యాం పనుల అంచనాల్ని 7192 కోట్లకు పెంచింది. 2023లో 2022 కోట్ల అదనపు పనులకు జలవనరుల శాఖ పాలనామోదమిచ్చింది. 1548.12 కోట్లతో పూర్తి కావలసిన ప్రధాన డ్యాంలో పనుల ఆలస్యం వల్ల తాజాగా 4512 కోట్ల భారం పెరుగుతోంది. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై వైకాపా ముక్కల దాడి వెనుక వైకాపా నేతల పాత్ర ఉందని పోలీసుల తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా హైకోర్టుకు నివేదించారు. వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్, దేవినేని అవినాష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై కోర్టులో విచారణ జరిగింది. ముగ్గురు నిందితులు బయట కారులో కూర్చుని విధ్వంస ఘటనను పర్యవేక్షించారని లూత్రా వాదించారు. వారు బినామీ కార్లు వినియోగించారని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. నాటి దర్యాప్తు అధికారి ఈ కేసు పట్ల నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారన్నారు. సీసీటీవీ ఫుటేజ్లను సేకరించే కనీస ప్రయత్నం చేయలేదన్నారు. దర్యాప్తులో జాప్యం చేసినందుకు ముగ్గురు అధికారుల్ని సస్పెండ్ చేసినట్లు కోర్టుకు విన్నవించారు. ఘటన రోజున నిందితులు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేశారు, మొబైల్ లొకేషన్ వివరాలు సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సేకరించాల్సి ఉందన్నారు. నిందితులు వినియోగించిన వాహన యజమానుల్ని ప్రశ్నించేందుకు పోలీసులు ప్రయత్నిస్తే వారు అందుబాటులో లేరని లూత్రా వివరించారు. పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణ ఈ నెల 14కు వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ అభివృద్ధి, పరిశ్రమల స్థాపన కోసం దేశంలోని 10 మంది అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నట్లు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఉండవల్లిలోని నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఆయన సమీక్షించారు. పెట్టుబడిదారుల్ని ఆకర్షించడం, మౌలిక సౌకర్యాల కల్పనపై అధికారులతో చర్చించారు. రియల్ టైం గవర్నెన్స్ ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని సూచించారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ క్లస్టర్లను అభివృద్ధి చేయడం సహా విడి భాగాలు తయారు చేసే యూనిట్స్ నెలకొల్పేందుకు కృషి చేయాలని కోరారు. ఇన్నోవేషన్ సెంటర్స్ లో ప్రోత్సాహకాలు అందించి స్టార్టప్లకు అనువైన వాతావరణాన్ని మరింత మెరుగుపరచాలని లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా విత్తనాల కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల కోసం ఎటువంటి చర్యలకైనా ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విత్తనాల కొరత ఉందంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన ఆరోపణలను అచ్చెన్న ఖండించారు. ఇది జగన్ పాలన కాదని షర్మిల తెలుసుకోవాలని హితవు పలికారు. ఖరీఫ్లో ఇప్పటికే 5.1 లక్షల క్వింటాళ్ల విత్తనాలు రైతులకు పంపిణీ చేశామని వెల్లడించారు. ఇంకా విత్తన పంపిణీ కొనసాగుతోందన్నారు. పల్నాడు జిల్లాకు తెలంగాణ నుంచి ప్రైవేటు వ్యాపారి తెచ్చి విక్రయిస్తున్న ఒక రకం విత్తనం కోసం కొందరు రైతులు పోటీ పడ్డారని ఆయన తెలిపారు. జేజీఎల్ 384 రకం కంటే మేలైన రకం విత్తనాలను దాదాపు 15,000 క్వింటాళ్లు సిద్ధంగా ఉంచామన్నారు. రైతులకు ఈ అంశంపై అవగాహన కల్పించామన్నారు. నిరుటితో పోలిస్తే జులై నెలలో తెలంగాణలో భూగర్భ జలమట్టం 2 మీటర్లకు పైగా పడిపోయింది. కేవలం 4 జిల్లాల్లో మాత్రమే భూగర్భ జలాల పెరుగుదల చాలా స్వల్పంగా ఉందని, మిగిలిన 24 జిల్లాల్లో పడిపోయింది. తెలంగాణలో జులై నెల వరకు సాధారణ వర్షపాతం సగటు 359 మిల్లీమీటర్లు కాగా ఈసారి 27% అధికంగా 454 మిల్లీమీటర్లు నమోదైంది. అయినప్పటికీ భూగర్భ జలాలు ఆశించిన మేర పెరగలేదు. జులై నెలలో తెలంగాణ భూగర్భ జలమట్టం సగటు 8.25 మీటర్లుగా నమోదైంది. పెద్దపల్లి జిల్లాలో భూగర్భ జలాల సగటు 3.52 మీటర్లు కాగా మెదక్ జిల్లాలో గరిష్టంగా 14.19 మీటర్లుగా ఉంది. 8 జిల్లాల్లో భూగర్భ జలాల సగటు 5 మీటర్ల లోపే ఉండగా 13 జిల్లాల్లో 5 నుంచి 10 మీటర్ల మధ్య ఉంది. 12 జిల్లాల్లో భూగర్భ జలమట్టం సగటు 10 నుంచి 15 మీటర్ల మధ్య నమోదైంది. 2023 జులై నెలలో సగటు 6.17 మీటర్లు కాగా ఈ ఏడాదికి 2.08 మీటర్లు పడిపోయి 8.25 మీటర్లకు చేరింది. నిరుటితో పోలిస్తే ఏకంగా 29 జిల్లాల్లో భూగర్భ జలమట్టం పడిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో మాత్రమే 2023 జులైతో పోలిస్తే ఈ జులైలో భూగర్భ జలాలు స్వల్పంగా పెరిగాయి.
పాలనా పగ్గాలు మారడం ద్వారా బంగ్లాదేశ్కు మరోసారి స్వాతంత్ర్యం వచ్చిందని, దీన్ని కాపాడుకోవాలని తాత్కాలిక ప్రభుత్వ సారథి, నోబెల్ పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్ పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వ సారథిగా గత రాత్రి యూనస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ అధ్యక్ష కార్యాలయం బంగభవన్లో యూనస్తో దేశ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ ప్రమాణం చేయించారు. ప్రధానమంత్రి హోదాకు సమానమైన ముఖ్య సలహాదారుగా యూనస్ వ్యవహరిస్తారు. పారిస్ నుంచి ఢాకా చేరుకున్న ఆయన ఈ మేరకు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన యూనస్ పౌరుల భద్రతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందన్నారు. వారిపై దాడుల్ని ఆపటం ప్రథమ కర్తవ్యం అని పేర్కొన్నారు. దాడులు, అల్లర్లకు అడ్డుకట్ట వేసి దేశ పునర్నిర్మాణాన్ని చేపట్టాలని, దానికోసం ప్రజలు తనకు సహకరించాలని కోరారు. షేక్ హసీనాను గద్దె దించేలా నిరసన ఉద్యమం నడిపారంటూ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపిన యూనస్ భావోద్వేగానికి గురయ్యారు. 2 నెలలకు పైగానే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో ఉండిపోయిన ఇద్దరు వ్యోమగాముల్ని ఎలా, ఎప్పుడు తిరిగి తీసుకురావాలి అనే అంశంపై నాసా మల్లగుల్లాలు పడుతోంది. బుచ్ విల్మోర్, సునీత విలియమ్స్ జూన్ ఆరంభం నుంచే ఐఎస్ఎస్ లో ఉన్నారు. బోయింగ్ స్టార్ లైనర్ లో థ్రస్టర్లు పైలట్లను సురక్షితంగా భూమిపైకి తీసుకొస్తాయి అనే విశ్వాసం నాసాకు కలక్కపోతే ఇద్దరు వ్యోమగాములు వచ్చే ఏడాది వరకు అక్కడే ఉండాల్సి వస్తుంది. విల్మోర్, సునీత ప్రయాణించిన బోయింగ్ స్టార్ లైనర్ జూన్ 5న నింగిలోకి పంపడానికి ముందే ప్లంబింగ్ లో లీక్ అయింది. చిన్న హీలియం లీక్గా గుర్తించి సరిచేసి ఐఎస్ఎస్ కు పంపారు. కానీ స్టార్ లైనర్ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నప్పుడు మరో 4 లీకులు బయటపడ్డాయి. 5 థ్రస్టర్లు కూడా విఫలమయ్యాయి. ఇప్పుడు ఇద్దరు వ్యోమగాముల్ని తీసుకురావడానికి స్టార్ లైనర్ కు ప్రత్యామ్నాయంగా ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ రాకెట్ ను పంపే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఏం చేయాలో వచ్చే వారం నాసా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కర్ణాటకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెద్దల సమక్షంలో ముడుముళ్ల బంధంతో ఒకటైన ఓ ప్రేమ జంట పెళ్లైన కొద్ది గంటల్లోనే మృతి చెందింది. కోరార్ గోల్ఫీల్డ్స్ లోని చెంబరసనహళ్లి గ్రామానికి చెందిన నవీన్, లిఖిత ప్రేమించుకున్నారు. పెద్దల సమక్షంలో ఆగస్టు 7న స్థానిక కళ్యాణ మండపంలో వీరి వివాహం జరిగింది. కాసేపు విశ్రమించడానికి కళ్యాణ మండపం పక్కనే ఉన్న గదిలోకి వెళ్లారు. ఇంతలో గదిలోంచి పెద్దగా శబ్దాలు వినిపించడంతో పెద్దలు వెళ్లి బలవంతంగా తలుపులు తెరిచారు. వధూవరులిద్దరూ రక్తపు మడుగులో పడి ఉండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వరుడు నవీన్ మృతి చెందాడు. వధువు లిఖిత ఘటనా స్థలంలోనే మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఘటన ఎలా జరిగింది, వధూవరులిద్దరూ పరస్పరం దాడి చేసుకున్నారా లేదా మరెవరైనా హత్య చేశారా అనే దానిపై స్పష్టత రాలేదు. అయితే పెళ్లి తంతు ముగిశాక దంపతులు గదిలోకి వెళ్లిన తర్వాత అక్కడే నక్కి ఉన్న 3వ వ్యక్తి వారిద్దరిపై కత్తితో దాడి చేసి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దంపతులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని జరిగిన ప్రచారాన్ని బంధువులు ఖండించారు.